Namaste. Dear friends, today in our third episode, we are going to learn the different varieties of sentences, different kinds of sentences in brief and one type of sentence in detail. I thought that if we start our sentences exercises with known to unknown, it will be easier for us to follow the pattern. So, today we are discussing about the active voice and passive voice and how sentences are transformed from active voice to passive voice. Then what are the changes going to happen in subject and predicate of that sentence when it is going to shift from active voice to passive voice? How the subject is going to change. Sometimes we add something, sometimes we remove something. And what is that something is suffix. Sometimes we add suffixes and sometimes we remove already which is there in that sentence. If it is in active voice, how the subject will get some new suffixes if it has to transform itself from active to passive voice. And the same way, vice versa, if it is the passive voice sentence, how it is going to adopt the changes to become an active voice. Thank you one and all. Please bless me. నమస్తే. ఈనాటి మూడవ అంశం తెలుగు వాక్యం మూడవ అంశంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ అంశంలో మనము కిందటి అంశంలో ప్రథమ అంశంలో కూడా పదములు ఏ విధంగా ఉంటాయి, పదములకు కావలసిన అర్హత ఏమిటి, వాక్యంలోని పదములు ఏ విధముగా వర్గీకరణ చెందబడ్డాయి అనేది గమనించాము. ప్రస్తుత ఎపిసోడ్లో వాక్యములు ఏ విధముగా వర్గీకరింపబడ్డాయి అలంకారికలతో, ఈ వర్గీకరణకి మూలంగా మనం దేన్ని తీసుకున్నాము మొదటి నుంచి మనం చెప్తున్నామండి. సంస్కృత భాషా విధానాన్ని మనం కూడా అవలంబిస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ తెలుగు వాక్య నిర్మాణాలని, తెలుగు వాక్య విభాగాలని కూడా మనము ఏర్పరచుకున్నాము. ఆ విధంగా గమనిస్తే కనుక మనము కిందటి పాత ఎపిసోడ్స్ లో పద విశ్లేషణము అనే కొన్ని అభ్యాసాలను చేస్తూ అందులో పదాన్ని తీసుకుని ఆ పదానికి ముందు ఉపసర్గని కలిపి కొత్త పదాలని, పదాలకు తరువాత ప్రత్యయాలను కలిపి మరికొన్ని పదాలని తయారు చేశాము. అదేవిధంగా వాక్య నిర్మాణంలో కర్తరి వాక్యము, కర్మణి వాక్యము అని రెండింటిని మనము ఏ విధంగా ఆంగ్లంలో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటాము, మన తెలుగు భాషలో వాటిని కర్తరి వాక్యము, కర్మణి వాక్యము అని అంటాము. అసలు వాటి గురించి మనం తెలుసుకునే ముందర విభక్తి ప్రత్యయాల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో అనే విషయాన్ని మాత్రం గమనించక తప్పదు. మీరు చిన్న చిన్న మాటలు చెప్తానంటూ వ్యాకరణం జోలికి వెళ్తున్నారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ ఒక వాక్యము సమర్థవంతంగా ఉండాలి అంటే, సొబగులను అలదుకోవాలి అంటే అందులో విభక్తుల యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఒక 4-5 విభక్తి ప్రత్యయాలు ఏ విధంగా ఉంటాయో ముందు వాటిని గమనించి ఆ తర్వాత పదమునకు వచ్చే ఉపసర్గలు ఏమిటి, ప్రత్యయాలు ఏమిటి గమనించి మనము ఈనాటి వాక్య విభాగంలోనికి వాక్యములు ఏ విధముగా వర్గీకరణ చెందబడ్డాయి అనే దాని గురించి ముచ్చరించే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటి ఇక్కడ చూసుకుంటే విభక్తి ప్రత్యయాలు. సంస్కృతంలో కూడా ఇదే విధంగా, సంస్కృతం దాకా ఎందుకండి, మన తెలుగు వ్యాకరణంలో కూడా అర్థవాక్యాలు అని వచ్చినప్పుడు మనం చేదర్థకము, స్వార్థకము, చిత్రార్థకము అనుకుంటూ సంస్కృతంలో ఏ ప్రత్యయాలను వాళ్ళు ఉపయోగించుకున్నారో వాటిని తీసుకొచ్చి యథాతథంగా ఆ పేరుని ఉంచి మనము గౌరవించాము ఆ భాషని, ఆ సంప్రదాయాన్ని. ఇప్పుడు మాత్రం మనము 3 వర్గీకరణలు ఏమిటి, ఆ వర్గీకరణలో విభక్తి ప్రత్యయాలు ఏ విధంగా పాత్రను పోషిస్తున్నాయి, అందులో మారినప్పుడు గబగబ అన్ని వాక్యాలు చెప్పకుండా కర్త ఏ విధంగా తన రూపుని దిద్దుకుంటుంది, కర్మ ఏ విధంగా దిద్దుకుంటుంది, క్రియ ఏ విధంగా దిద్దుకుంటుంది
ఆ మూడు కూడా మూల స్తంభాలు కాబట్టి వాటిల్లో వచ్చే మార్పులు చేర్పులు గమనిస్తే వాక్యాల్లో వచ్చే మార్పులు చేర్పుల్ని మనం తేలికగా గుర్తించి అది కర్తరి వాక్యమా కర్మణి వాక్యమా అనేది గమనించగలము. మొట్టమొదట విభక్తి ప్రత్యయాలకి నమస్కరిస్తూ వాటిని ఒకసారి సంస్మరిస్తూ వీటికి వెళ్దాం. ఇక్కడ విభక్తి ప్రత్యయాల్లో డు, ము, వు, లు. డు, ము, వు, లు. వర్ణము వర్ణకము అనే దానికి వ్యత్యాసము ఉంది అని మనం ముందర చెప్పుకున్నాము. మరొకసారి దాన్ని గుర్తు చేసుకోవడంలో తప్పు లేదని, వర్ణము అనేది వర్ణమాలలోని అక్షరాన్ని తెలియజేస్తే వర్ణకము అనేది ప్రత్యయాలను తెలియజేస్తుంది. దీన్నే ఇంగ్లీష్ లో కంజంక్షన్స్ అంటారు. అంటే ఒక పదాన్ని మధ్యలో అవి వచ్చి చేరి ఆ పదముని సమర్థవంతమైన సంపూర్ణమైన అర్థాన్ని మనకి ఇచ్చే విధంగా తయారు చేస్తుంది. సంస్కృతంలో ప్రత్యయాలు అంటున్నాము, తెలుగులో కూడా విభక్తి ప్రత్యయాలు విభక్తులు అని కూడా అంటున్నాము. అంటే మనం సంస్కృత సాంప్రదాయాన్నే అనుసరిస్తున్నాము, గౌరవిస్తున్నాము. ఇది నిస్సందేహం. అయితే ఈ విభక్తి ప్రత్యయాలు ఏంటో ఒక్కసారి వాటి గురించి చూసి మాట్లాడుకుని దాని తర్వాత వాక్యాలు ఏంటి, వాక్య విభజన ఏంటి అనే దాని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. డు, ము, వు, లు ఈ 4 విడిగా ఉండే విభక్తి ప్రత్యయాలు. ఇవి ఎక్కడ వస్తాయి అంటే ఒక వ్యక్తిని చెప్పేటప్పుడు రామ అన్నప్పుడు రాముడు అన్నది, వన అన్నప్పుడు వనము అని, గోవు ధేను అన్నప్పుడు గోవు అని, బహువచనంగా ఉన్నప్పుడు లు అని వచ్చి ఆ పదాన్ని సమర్థవంతమైన సంపూర్ణమైన అర్థాన్ని మనకి ఇచ్చేట్టుగా చేస్తుంది. రెండవ విభక్తి ప్రత్యయం ద్వితీయ విభక్తి అంటారు దీన్ని. నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఈ నిన్, నున్, లన్ అందులో అన్ అంటున్నాం కదా, దాన్ని నకారంబు ధృతంబు. ధృతము అంటే కావాల్సినప్పుడు ఉంటుంది, లేకపోతే కరిగిపోతుంది. అలంకారికులు ఏమని చెప్పారంటే మీకు కావాలి అంటే దాన్ని ఉంచుకోండి, మన అరసున్నలాగా. కావాలంటే ఉంచొచ్చు, వద్దు అంటే దాన్ని తీసేయచ్చు. అప్పుడు చేతన్ అన్నప్పుడు చేత అవుతుంది, చేన్ అన్నప్పుడు చే అవుతుంది, తోడన్ అన్నప్పుడు తోడా అవుతుంది, తోన్ అన్నప్పుడు తో అని అవుతుంది. అలాగే నిన్ అన్నప్పుడు నీ, నున్ అన్నప్పుడు ను, లన్ అన్నప్పుడు లా. ఆ విధంగా ఆ పొల్లు నకారం ఆ ధృతము కావాలంటే ఉంటుంది, వద్దంటే తీసేస్తే మాయమైపోతుంది, కరిగిపోతుంది. అందుకే నకారంబు ధృతంబు అని చిన్నయసూరి గారు మనకి చెప్పారు. ఆ తర్వాత ఉన్నది చేతన్, చేన్, తోడన్, తో. ఈ 3 విభక్తి ప్రత్యయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అంటే మనము ఈ రోజు ముచ్చరించుకుంటున్న కర్తరి వాక్యము కర్మరి వాక్యములలో వీటి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది అని మనం గ్రహించాలి. సరే, ఇప్పుడు మనము వాక్య విభజన ఏ విధంగా జరిగింది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. వాక్యాల విభజన, వాక్య భేదాలు, ఫలాని వృత్తి కోసం, ఫలాని అర్హత కోసం, ఫలాని పరీక్ష కోసం అన్నప్పుడు సంక్లిష్ట, సంయోగ, సామాన్య అని మనం ఎప్పుడూ మాట్లాడుకున్న సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అది మాట్లాడుకోవటంలో ఏ మాత్రము తప్పు లేదు, వాటిని గౌరవించవలసిందే. కానీ దానికంటే ముందర అలంకారికులు ఈ తెలుగు వాక్యాలను ఎన్ని విభాగాలు చేశారు, ఆ విభాగాల పేర్లు ఏమిటి, ఆ విభాగాల్లో ఏ వాక్యాలు వస్తాయి అనేది మాత్రం ఒక్కసారి స్మరించుకుని గౌరవించుకోవాల్సిందే. ఆ విభాగాలు ఏంటో, వాటి పేర్లు ఏంటో, అవి మనకి ఏమి చెప్తాయో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఇక్కడ మొట్టమొదటిగా రూపాశ్రిత వాక్యాలు, ప్రక్రియాశ్రిత వాక్యాలు, అర్థాశ్రిత వాక్యాలు. అంటే వాక్యాల్లో ముఖ్యమైన విషయం రూపాన్ని బట్టి ఉంటుంది. అంటే అవి మనం అనుకుంటున్న
సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ మనం చాలా చేస్తూ ఉంటాం. వాటిని తెలుగులో సామాన్య, సంక్లిష్ట, సంయోగ వాక్యాలు. ఈ అన్ని వాక్యాల్లో కూడా క్రియాపదము అనేది ముఖ్య పాత్రను వహిస్తుంది. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు, వర్బ్ ఇస్ ద సోల్ ఆఫ్ ఎ సెంటెన్స్, లైఫ్ ఆఫ్ ద సెంటెన్స్. వర్బ్ లేకపోతే ప్రాణం లేదు ఆ వాక్యానికి అనేవాళ్ళు. అదే విధంగా ఇక్కడ సామాన్య, సంక్లిష్ట, సంయోగ వాక్యాలను చూసేప్పుడు ఈ క్రియాపదం అనేది చాలా ప్రధానమైన పాత్రని వహిస్తుంది. వాటి గురించి మనం తర్వాత ముచ్చరించుకుందాము. అంటే మొదటి విభాగం గురించి తర్వాత ముచ్చరించుకుందాము. రెండవ విభాగము ప్రక్రియాశ్రితం. అది ఏ ప్రక్రియ అవలంబిస్తుంది? మీరు వింటూనే ఉన్నారు, అందులో క్రియాపదం అనేది ఉంది. అంటే క్రియాపదము కర్తని గౌరవించి కర్తను అనుసరించి వెళ్తుందా, లేదా కర్మను అనుసరించి, అంటే కర్త, కర్మ, క్రియ అనే మూడే ఉంటాయి కదండి. ఆ క్రియాపదానికి 2 చాయిస్లు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఒకటి కర్తని ఫాలో అవ్వచ్చు, కర్తని అనుసరించవచ్చు, లేదా కర్మని అనుసరించవచ్చు. అప్పుడు కర్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కర్మణి వాక్యంలో కర్మకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ ప్రక్రియ ఆశ్రిత వాక్యములు ప్రక్రియను సంబంధించి, ప్రక్రియ మీద ఆధారపడి మనము చేస్తున్న వాక్యములలో ఈ కర్తరి వాక్యము, కర్మని వాక్యము, భావే వాక్యము అని కూడా ఉంది. మనము ఈ రోజు మాత్రం ఈ కర్తరి, కర్మని గురించి మాట్లాడుకుని భావే వాక్యం గురించి వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. దాని తర్వాత ఉన్నది చాలా పెద్దది, అర్థాశ్రిత వాక్యాలు. అర్థాన్ని బట్టి, అది భూతకాలానిక, భవిష్యత్ కాలానిక, వర్తమాన కాలానిక, ఆదేశానిక, అనుమతిక, ఏ విధంగా ఉన్నాయి, సకర్మ, అకర్మ, ఏముంది అందులో, క్రియారహిత, క్రియాసహిత, ఈ విధంగా మొత్తం అర్థానికి మాత్రమే సంబంధించి ఉన్నాయి. ఈ అర్థాశ్రిత వాక్యాల్లో మనం పూర్తిగా సంస్కృత ప్రత్యయాలని మాత్రమే తీసుకుంటున్నాం. చేదర్థకము, శత్రర్థకము, స్వార్థకము, ఈ విధంగా సంస్కృత భాషలో ఏ విధంగా ప్రత్యయాలు ఉపయోగింపబడ్డాయో, ఏ ప్రత్యయాలు ఉపయోగింపబడ్డాయో, పదము తరువాత ఏ పదమునేమో ధాతువు అంటున్నాము, ఆ పదము తరువాత వచ్చే ప్రత్యయాలని అంటున్నాము. ఈ విధంగా వాక్యము 3 విభాగాలుగా ఆలంకారికులచే వర్గీకరింపబడ్డది, విభజింపబడ్డది. ఆ 3 విభాగాల్లో మొట్టమొదటిది రూపాశ్రితము, దాన్నే మనము సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటున్నాము. రెండవది ప్రక్రియాశ్రితము. ఇందులో మనం ఎక్కువ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేవి చాలా చిన్న తరగతుల నుంచి కూడా విద్యార్థుల చేత అభ్యాసం చేయిస్తున్నాము, వాళ్ళకి అలవాటు కూడా చేయిస్తున్నాము. దాని తర్వాత ఉన్నది అర్థాశ్రిత వాక్యాలు. అర్థాశ్రిత వాక్యాల గురించి చాలా సవిస్తరంగా తెలుసుకుంటే కానీ మనకు ఆ వాక్యం యొక్క సొబగులు అర్థము కావు. ఈ రోజు మాత్రం మనము మధ్యది అయిన ప్రక్రియాశ్రిత వాక్యాల గురించి కాసేపు ముచ్చరించుకుందాము. ఆ ప్రక్రియాశ్రిత వాక్యాలు కూడా 3 ఉంటే మనం 2 తీసుకుంటున్నాం. ఎందుకంటే నోన్ టు అన్నోన్ అనేది పెద్దవాళ్ళు చెప్పింది. తెలిసిన దానిని పట్టుకుని తెలియని దానిని కూడా నేర్చుకునే ప్రయత్నం చెయ్యి, అది సులభంగా ఉంటుంది అని పెద్దలు చెప్పిన అంశాన్ని అనుసరిస్తూ ఈరోజు మన కర్తరి వాక్యం అంటే ఏమిటి, కర్మణి వాక్యము అంటే ఏమిటి, ఆ కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా మారేటప్పుడు క్రియాపదాలు ఏ విధంగా మారుతాయి, కర్మ పదాలు ఏ విధంగా మారుతాయి, కర్త ఏ విధంగా మారుతుంది, ఆ మారుతున్నప్పుడు ఏ విభక్తుల సహాయాన్ని తీసుకుంటోంది. మనము నేరుగా వాక్యాలను చేస్తే
అది ఒక విధంగా బాగానే ఉంటుంది. కానీ అది కాకుండా మనకి పటిష్టంగా మంచి పునాది రావాలి అంటే మాత్రం, వాటి మీద గట్టి పట్టు సంపాదించాలి అంటే మాత్రం, మన మధ్యలో కొన్ని పదాలని గమనించి కర్తృపదము ఏ విధంగా మారుతోంది. కర్తృపదము కొన్ని ప్రత్యయాలను చేర్చుకుంటుంది. క్రియాపదంకి బడు బడు, బడినది, బడుచున్నది, అలా ఒకటే దానికి అది నిలబడి ఉంటుంది. కర్మపదం మాత్రం ఉన్న ప్రత్యయాన్ని తీసేస్తుంది. ఈ ఈ మార్పులు అన్నీ కర్తరి వాక్యము, కర్త ప్రాధాన్యతతో ఉన్న వాక్యము కర్మణి వాక్యంగా, కర్మ ప్రాధాన్యంతో ఉన్న వాక్యంగా మారుతున్నప్పుడు జరుగుతాయి. ఇది కనుక మనం గమనిస్తే కర్తకి ఎప్పుడు మనము ప్రత్యయాలని చేరుస్తున్నాము, ఎప్పుడు మనము ప్రత్యయాలని తొలగిస్తున్నాము, లేదా ఉన్న ప్రత్యయాన్ని మార్చి వేరే ప్రత్యయాన్ని చేరుస్తున్నాము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటంటే, కొన్ని పదాలకి ఏమి మార్పులు చేర్పులు ఉండవు. అవి కర్తగానే ఉంటాయి వాక్యంలో, కర్తరి వాక్యమే. కానీ వాటికి ఎటువంటి మార్పు చేర్పులు కూడా ఉండవు. అది తెలుగు భాష వ్యాకరణ సాంప్రదాయం. ఇప్పుడు ఒక్కసారి కర్త గురించి చూద్దాం. ఆ కర్త అనేది కర్తరి వాక్యంగా, అంటే యాక్టివ్ వాయిస్ గా ఉన్నప్పుడు ఏ ప్రత్యయాలని సహాయంగా తీసుకుంటుంది. ప్యాసివ్ వాయిస్ గా, కర్మణి వాక్యంగా ఉన్నప్పుడు ఆ కర్త అదే ప్రత్యయాలను తనతో కలిగి ఉంటుందా, లేదా వాటిని తొలగించి వేరే కొత్త ప్రత్యయాన్ని తనతో చేర్చుకుంటుందా అనేది ముందు గమనిద్దాము. ముందుగా మనము కర్త యొక్క మార్పు చేర్పులు, విభక్తి మార్పు చేర్పులు ఏ విధంగా కర్తరి వాక్యంలో ఉంటాయి, కర్మణి వాక్యంలో ఉంటాయి అనేది గమనించే ప్రయత్నం చేద్దాము. పదముల్లో కనుక మనం ఈ మెళకువలు తెలుసుకుంటే, ఆ పదముల సమూహమే వాక్యం కదండి. మనం రాసింది సరిగ్గా ఉందా లేదా అని మళ్ళీ పరిశీలించుకోవటానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అదే కాకుండా మనకి గట్టి నమ్మకం వస్తుంది. ఇది అవునో కాదు అనే సందేహము మన దరిదాపులకి, అసలు మన వైపు చూడటానికి కూడా భయపడుతుంది. నన్ను నమ్మండి, నేను చెప్పేది, ప్లీజ్ ట్రస్ట్ మీ. ఇప్పుడు మనము వీటి దగ్గరికి వెళ్తున్నాం. ఈ కర్త ఏ విధంగా మారుతుంది అనేది గమనిద్దాము. ఇక్కడ కర్త గురించి మనం చెప్తున్నాము. ఈ వాక్యము కర్తరి వాక్యం. కర్తరి వాక్యములో అంటే యాక్టివ్ వాయిస్ లో కర్త రామ అని పుల్లింగ శబ్దం ఉంటే అది ప్రథమా విభక్తి అయిన డు అనేది చేర్చుకుంటుంది. రామ రాముగా మారి రాముడు అని ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని తనతో కలుపుకుని రాముడు అని పలుకుతుంది. రాముడు, కృష్ణుడు, గోపాలుడు, ఈ విధంగా అక్కడ ఉన్న పదానికి, సంస్కృత పదానికి, అంటే ఇవి తత్సమ పదాలు. ఆ పదానికి అకారాంతంగా ఉంటే, ఆతో అది ముగిసి ఉంటే, మనం దానికి ఊ అనే కొమ్ముని చేర్చుకుని అంతటితో ఆగకుండా డు అనే ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని కూడా తెచ్చి చేరుస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? రాముడు, కృష్ణుడు, గోపాలుడు, శంతనుడు, రాఘవుడు, ఈ విధంగా కొమ్ము వస్తుంది, డు అనే ప్రత్యయం కూడా వచ్చి చేరుతోంది. ఎప్పుడు? అది కర్తరి వాక్యంగా ఉన్నప్పుడు, కర్తకి ప్రాధాన్యత ఇచ్చే వాక్యంగా ఉన్నప్పుడు, క్రియాపదము కర్తనే గౌరవిస్తూ ఉన్నప్పుడు, గౌరవిస్తూ అనుసరిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే కర్తరి వాక్యంలో రాముడు అని మనం ఏదైతే ఉపయోగించామో, ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని తెచ్చి చేర్చుకున్నాము, అది కనుక కర్మణి వాక్యంగా మార్చాలనుకోండి, పరీక్షా పత్రాల్లో అభ్యాసాలకు ఇస్తారు కదా, ఈ వాక్యాన్ని ప్లీజ్ చేంజ్ ఇట్ ప్యాసివ్ వాయిస్.
ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు ఏమవుతుంది? కర్మ ప్రాధాన్యత ఇయ్యబడ్డప్పుడు ఈ డూ అనే ప్రథమా విభక్తి ప్రత్యయ స్థానంలో ఇక్కడికి కనుక వచ్చేప్పటికీ ఈ డూ ఉండక రెండవది ద్వితీయ విభక్తి ప్రథమా విభక్తి డూని అక్కడ వదిలేస్తుంది. కర్తరి వాక్యం కర్త కర్మణి వాక్యంలోకి వచ్చినప్పుడు ఆ డూని అక్కడ వదిలేసి ప్రథమా విభక్తిని వదిలేసి తనకి నిన్ అనే ద్వితీయ విభక్తిని తెచ్చుకుంటుంది. ఈ నిన్లో మనం అనుకున్నట్టుగా ఈ ఉంది అనేది మనం వద్దు అనుకుంటే తోసివేయవచ్చు. ఎందుకంటే అది ధృతము మాయమైపోతుంది, కరిగిపోతుంది వద్దమ్మా అంటే. కాబట్టి ఇక్కడ ప్రథమా విభక్తిగా ఉన్న డూ ప్రత్యయము తొలగించి కర్తరి వాక్యములో మళ్ళీ చెప్తున్నా, యాక్టివ్ వాయిస్ గా ఉన్నప్పుడు రాముడు అని మనము ప్రథమా విభక్తి ప్రత్యయాన్ని తెచ్చి చేర్చాము. కొమ్ము కూడా చేర్చాం. రామ అనే శబ్దానికి కొమ్ము చేర్చి ప్రథమా విభక్తి ప్రత్యయమైన డూను కూడా చేర్చి రాముడు అనే పదాన్ని పెట్టాం. అది మనం చాలా సార్లు చూసాం. రాముడు కుక్కను కొట్టాను, రాముడు వంతెన దాటం. సెంటెన్సెస్ వద్దు, ఇవాళ వాక్యాలు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఖాళీ కేవలము కర్త పదం ఏ విధంగా మారుతుంది, కర్మపదం ఏ విధంగా మారుతుంది, క్రియాపదం ఏ విధంగా మారుతుంది అనేది గమనించే ప్రయత్నం చేద్దాము. ఇందులో మనం సాఫల్యత పొందిన తర్వాత వాక్యాలు సునాయాసంగా చేసేయగలం. అది కూడా చేద్దాం, ఎంతో దూరం లేదు. ఇప్పుడు ఈ రాముడు అనే ప్రథమా విభక్తి కర్తరి వాక్యంలో ఉంది. కర్మని వాక్యం దగ్గరికి వచ్చేప్పటికి మనం ఈ డూని తీసేసాం, తొలగించేసాం, ఇక్కడే వదిలేసాం. వదిలేసి నీ నిన్ నున్ లన్లోనే నీ అనే దాన్ని చేర్చుకున్నాము. రాముడు బదులు రాముని. రాముడు కొట్టెను అన్నాడు అనుకోండి, రామునిచే కొట్టబడిన నిన్నొచ్చింది. అదేవిధంగా గో శబ్దం సంస్కృత శబ్దం. దానికి మనం డు ము వు ఈ వు అనే ఒక ప్రత్యయాన్ని తీసుకొచ్చి ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రత్యయము అంటే మూల ధాతువు పదములకు తర్వాత వచ్చి చేరేది. ఊ అనే ప్రత్యయాన్ని తీసుకొచ్చి గోవు అనే పదాన్ని మన తెలుగులో అమర్చుకున్నాం. సంస్కృత భాష దయచేసి సరే తీసుకోండి అని ఇచ్చేసింది మనకి. మనం దాన్ని తీసుకుని మళ్ళీ అవంతా మేము చెప్పుకోలేమమ్మా, మనం కొంచెం మార్పులు చేసుకుంటాం. సరే చేసుకోండి అలా, మొత్తానికి భాష రావాలంతే కదా మీకు అని గో విసర్గ ఉన్న దాన్ని తీసుకుని ఇక్కడ ఏం చేసింది, ఊ. ఇక్కడ ఏం కొమ్ములు లేవు. అకారాంతం ఉంటే కొమ్ము ఉంటుంది, అకారాంతం లేదు కదా, అంటే ఆ చివరి లేదు కదా. గోవు. గోవు అనేదేమో కర్తరి వాక్యంలో పలుకబడుతున్నాం. ఊ అనేది ప్రథమా విభక్తి మూడవ ప్రత్యయం. డు ము వు మూడవ ప్రత్యయం. దాన్ని కర్మణి వాక్యంతో గోవు పాలు ఇచ్చాను. కానీ కర్మణి వాక్యం చేయాలంటే అప్పుడు పాలు గోవు చే అంటే చేతన్ చేన్. మళ్ళీ ఆ ఉందనేది మనం తీసేసి చే పాలు గోవు చే ఇవ్వబడెను అని మారుస్తున్నాం. అదేవిధంగా ఈ అన్నిటికీ చేసినట్టుగానే విభక్తి ప్రత్యయాలు అన్ని పదాలకి వస్తాయి అనుకోవటం పొరపాటు. కొన్ని మనకి అందులో పరిమితులు ఉంటాయి, ఎక్సెప్షన్స్ అంటాం కదండి, లిమిటేషన్స్ అంటాం కదండి, అవి ఉన్నాయి. ఏమిటా లిమిటేషన్స్ అంటే కొన్ని పదాలకు అసలు కొమ్ము చేర్చక్కర్లా, విభక్తి ప్రత్యయం కూడా తీసుకురావక్కర్లా. దానికి ఉదాహరణ సీత. ఇక్కడ ఏ విధంగా సీత ఉందో ఇక్కడ ఏం విభక్తి ప్రత్యయాలు లేవు, కొమ్ములు లేవు, ఏమీ లేవు. ఇక్కడ కొమ్ము విభక్తి ప్రత్యయం ఉంది, గమనించండి. ఇక్కడ కొమ్ము లేదు కానీ విభక్తి ప్రత్యయం వచ్చింది.
ఇక్కడ కొమ్ము లేదు, విభక్తి ప్రత్యయం లేదు, ఏమీ లేదు. పదము యథాతథంగా అదే విధంగా సీతగానే ఉంది. కానీ కర్మని వాక్యంగా మారినప్పుడు విభక్తి ప్రత్యయాన్ని చేర్చుకోవాల్సిందే. అప్పుడు సీతచే, సీత చేత అని తృతీయ విభక్తి ప్రత్యయాన్ని తీసుకుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మొదటి పదంలో ప్రథమ విభక్తి స్థానంలో ద్వితీయ విభక్తి వచ్చింది. రెండవ పదంలో ప్రథమ విభక్తి స్థానంలో తృతీయ విభక్తి వచ్చింది. మూడవ పదంలో అసలు ఏ విభక్తి లేకపోయినా ఇక్కడ తృతీయ విభక్తి వచ్చింది. ఇంతవరకు మనము కర్త ఏ విధంగా కర్తరి వాక్యం నుంచి కర్మని వాక్యానికి మారేటప్పుడు విభక్తుల సహాయాన్ని తీసుకుంటుంది. ఏ విభక్తుల్ని కర్తగా ఉన్నప్పుడు తీసుకుని కర్మగా మారిపోతున్నప్పుడు, కర్మ ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు తాను వేరే వాటిని తనకి అమర్చుకుంటుంది అనేది గమనించాము. అంటే ఇప్పటి వరకు కర్త గురించి గమనించాము. ప్రథమ విభక్తి ఉండొచ్చు, ఒక్కొక్కసారి విభక్తి లేకుండా ఉండొచ్చు, వాటి స్థానంలో ద్వితీయ తృతీయ ఆ విధంగా వేరే విభక్తులు వచ్చి చేరవచ్చు. ఆ పదమును కర్మణి వాక్యముగా, కర్మకు ప్రాధాన్యత ఇచ్చే, కర్మ పదమునకు ప్రాధాన్యత ఇచ్చే వాక్యముగా ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి అలా ఇంకేమైనా కూడా రావచ్చు. తర్వాత కర్మణి వాక్యంలో కర్మ ఏ విధంగా మారుతుంది, కర్త ఏ విధంగా మారుతుంది అనేది గమనించాము. కర్త పదము, కర్తృపదము. ఇప్పుడు కర్మ పదము ఏ విధంగా మారుతుంది అనేది గమనిస్తే కర్మణిలో ముందు ఉన్న ప్రత్యయం, ఇక్కడ ప్రత్యయం, ఇక్కడ ప్రత్యయం కర్తరి వాక్యంగా మారాలి. అంటే passive voice to it has to change into active voice. Then what happens? This word removes its suffixes. How? Let us see. ఇక్కడ రామాయణమును, రామాయణమును ను ద్వితీయ విభక్తి వచ్చింది. దాన్ని మనం కర్తరి వాక్యంగా యాక్టివ్ వాయిస్ గా తెస్తే వాల్మీకి రామాయణము రచించెను. రామాయణము, ఇక్కడ రామాయణము ను అని ఎప్పుడు అంటున్నాము? అది కర్మని వాక్యంగా ఉన్నప్పుడు రామాయణమును, రామాయణమును వాల్మీకి రచించెను. రచింపబడినది, అది క్రియాపదం వచ్చాక చూద్దాం. అది కర్మని వాక్యంగా ఉన్నప్పుడు ప్రత్యయాలను చేర్చుకుంటోంది. కర్తరి వాక్యంగా ఉన్నప్పుడు వాల్మీకి రామాయణము రచించెను. అర్థమైపోతుంది మనకి. రామాయణమును అనకర్లా, రామాయణము వాల్మీకి చేత రచింపబడినది. అప్పుడు ఈ కర్త ఏం చేస్తున్నాడు? తృతీయ విభక్తిని తన పక్కన చేర్చుకుని ఆ పదాన్ని కర్మణి వాక్యంగా చేస్తున్నాడు. రామాయణము వాల్మీకి చేత రచింపబడినది. వాల్మీకి రామాయణము రచించెను. అప్పుడు కర్తకి ఏం విభక్తి ప్రత్యయాలు ఉండవు. కర్మణి వాక్యంలో ఉన్నప్పుడు కర్తకి విభక్తి ప్రత్యయాలు ఇక్కడ వస్తున్నాయి. ఇదొకటి మనం మార్పుని గమనించాలి. రామాయణమును అన్నప్పుడు కర్మణి వాక్యంగా ఉంది. రామాయణమును, రామాయణము రచింపబడినది. అప్పుడు కర్తకి విభక్తి వస్తుంది. వద్దు అనుకున్నాం అనుకోండి,
దీన్ని ఇక్కడ తీసేసి కర్మణి వాక్యంలో రామాయణము అని వస్తుంది. అదే కర్తరి వాక్యంలో రామాయణమును. ఈ ను అనేది దాని ప్రత్యేకత ఏంటంటే కవికి కర్తకి కనుక మనము విభక్తి ప్రత్యయాన్ని చేరిస్తే కర్మ యథాతథంగా ఉంటుంది. లేదు, కర్తను మనం ముట్టుకోవట్లా. రామాయణము వాల్మీకి చే రచింపబడినది. ఈ విధంగా ఈ విభక్తి ప్రత్యయం ను అనే విభక్తి ప్రత్యయము అక్కడ సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఇది ఇంకొకసారి మళ్ళీ చెప్తానండి. మొట్టమొదట మనము రాముడు అనేదేమో కర్తరి వాక్యంలో చెప్పాము. దాన్ని కర్మణి వాక్యంగా మార్చినప్పుడు రాముని అని అన్నాం. అంటే ప్రథమ విభక్తిలో ఉన్న డూని తీసివేసి ద్వితీయ విభక్తిలో ఉన్న నీని చేర్చాం రామ అనే మూల శబ్దానికి. దాన్ని ప్రాతిపదిక అంటారు, కొందరు ధాతువు అంటారు. ఆ పెద్ద పెద్ద మాటలు వద్దు. దానిని అంటే కర్తరి వాక్యంలో ప్రథమ విభక్తిని చేర్చుకున్న రామ శబ్దము కర్మణి వాక్యం దగ్గరికి వచ్చేప్పటికీ ద్వితీయ విభక్తి అయిన నీని చేర్చుకుంది. ఇక్కడ మనం రామాయణము అనే గ్రంథం కర్మని తీసుకుంటున్నాం. మనకి అందింది రామాయణం. కర్తకి కనుక మనం విభక్తి ప్రత్యయాలు చేరిస్తే రామాయణముగానే ఉంటుంది. లేదు, కర్తరి వాక్యం ఉండాలి, విభక్తి ప్రత్యయాలు వద్దు కర్తకి అని కనుక మనం అనుకుంటే వాల్మీకి రామాయణమును రచించాను. ఇది వ్యవహారం. దీని తర్వాత ఉన్నది మనకి సుకునిచే పాలను. ఇక్కడ అనుకున్నాం కదండి, గో శబ్దము పాలను, గోవు పాలను ఇచ్చును. అప్పుడు ఈ కర్తరి వాక్యంలో గోవు పాలను ఇచ్చును అనేది వస్తుంది. పాలు ఇక్కడ కొంచెం చమత్కారం ఉందండి. తికమక ఏమీ లేదు. అన్ని కర్తరి వాక్యాలు ఒక రకంగా ఉండవు, అన్ని కర్మణి వాక్యాలు కూడా ఒక రకంగా ఉండవు. ఈ వచ్చే ప్రత్యయాలు కూడా మన వ్యవహారాన్ని బట్టి వాటిని బట్టి మారుతూ చేరుతూ ఉంటాయి. గోవు పాలు ఇచ్చును కర్తరి వాక్యం. పాలను గోవు ఇచ్చినది. పాలు గోవుచే ఇవ్వబడినవి. దీని తర్వాత మహాభారతం సుకునిచే చెప్పబడినది. శుకుడు మహాభారతమును చెప్పెను. మహాభారతము శుకునిచే చెప్పబడినది. మహాభారతము అనేది కదలట్లేదు, మారట్లేదు, కర్త మారుతుంది. ఈ విధంగా కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా మారుతున్నప్పుడు ఒక్కొక్కసారి కర్మ పదంలో మార్పులు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి కర్తృ పదంలో కూడా మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఈ విభక్తి ప్రత్యయాలను తీసుకుని తమతో కలుపుకుని వాక్యమును అర్థవంతంగా సుసంపన్నంగా చేయటానికి మనకి స్పష్టతని ఇవ్వటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా వాక్యాలు మూడు రకాలుగా వర్గీకరింపబడ్డాయి. అవి రూపాశ్రిత వర్గీకరణము, ప్రక్రియాశ్రిత వర్గీకరణము, అర్థాశ్రిత వర్గీకరణం. అందులో ఈ రోజు మనము రెండవదైన ప్రక్రియాశ్రిత వర్గీకరణాన్ని ఈరోజు పరిచయం చేసుకుంటున్నాము. ఆ ప్రక్రియాశ్రిత వర్గీకరణంలో కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు, భావి వాక్యాలు అని మూడు ఉన్నాయి. అందులో ఈ రోజు మనము కర్తరి వాక్యంలో కర్త ఏ విధంగా ఏ విభక్తి ప్రత్యయాలను తనతో కలుపుకుని అర్థవంతమైన పదంగా మారుతుంది,
కర్మ ఏ విభక్తి ప్రత్యయాన్ని తొలగించుకుని అర్థవంతంగా మారుతున్నప్పుడు క్రియాపదం ఏ విధంగా అవుతుంది? క్రియాపదం దగ్గరికి వచ్చేప్పటికీ బడు అనే ప్రత్యయాన్ని చేర్చుకుని రచించను. వాల్మీకి రామాయణమును రచించను అన్నప్పుడు రామాయణము వాల్మీకిచే రచింపబడినది అని మారుతుంది. రామాయణము వాల్మీకిచే రచింపబడినది. ఇచ్చెను, ఇవ్వబడినది. చెప్పెను, చెప్పబడినది. ఈ విధముగా బడు అనే ఒక పదము ప్రత్యయ రూపంలో వచ్చి వీటిలో మనకి సహాయపడుతూ ఉంది. ఈనాటికి ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను. మీకు ఇంకేమైనా విశేషాలు తెలిస్తే, ఏ విధంగా ఏ ప్రత్యయాలు వస్తాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది కనుక తెలిస్తే కామెంట్స్ రూపంలో రాస్తారని, వీటిని ఆధారంగా చేసుకుని రేపు మనము కర్త కర్మ క్రియ ఉన్న వాక్యాలని తీసుకుని వాటిలో కర్మపదము ఏ విధంగా మారుతోంది, స్థానాన్ని సంపాదించుకుని కర్మణి వాక్యంగా ఉంటుంది, కర్త ఏ విధంగా కర్తరి వాక్యంగా ఉంటుంది, అవి ఒకదాని నుంచి ఒకటి మారేటప్పుడు జరుగుతున్న మార్పులు ఏమిటి, ఆ మార్పులు అన్నీ ఒకే విధంగా ఉంటున్నాయా, లేకపోతే కొన్నిటికి కొన్ని అనుకూలమైన విధానాలు అమలుపరుస్తున్నారా అనే విషయాన్ని గమనిద్దాము. ఇప్పటికి ఉంటానండి. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాము. నమస్తే. జై తెలుగు తల్లి.